హాయ్ ఫ్రెండ్స్, శోభన్ బాబు గారి ఇంట్లో దేవుడి ఫోటో స్థానంలో ఓ సూపర్ స్టార్ ఫోటో ఉందంట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? శోభన్ బాబు గారికి కృష్ణన్ రాజు గారికి మధ్య మంచి స్నేహం ఉంది. అది రా అని పిలుచుకునే స్నేహం. శోభన్ బాబు గారి గురించి ఓ ఆశ్చర్యపోయే రహస్యాన్ని బయటపెట్టారు కృష్ణన్ రాజు గారు. తెలుగు ఆడియన్స్ మనసులు దోచుకున్న సోగ్గాడు శోభన్ బాబు గారు. సీనియర్స్లో టాలీవుడ్లో అత్యంత అందగాడిగా పేరు తెచ్చుకున్నారు శోభన్ బాబు. ఇప్పటి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో నిలిచిన ఆయనకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తికరమే. జనాల్లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది కూడా. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అరుదైన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. శోభన్ బాబు గారి లైఫ్ స్టైల్ తెలుస్తుంది కూడా. ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా సోగ్గాడు ఆరాధించే నటుడు ఎవరు అనేది తెలిసిపోయింది. ఆయన అభిమానించే నటుడు ఎవరో బయట పెట్టారు కృష్ణన్ రాజు గారు. ఆ ఇద్దరు అప్పట్లో మంచి స్నేహితులు, కలిసి సినిమాలు కూడా చేశారు. ఒకరినొకరు రా అని పిలుచుకునే అంత చనువు ఉందట ఇద్దరి మధ్య. ప్రతిసారి శోభన్ బాబు గారి పుట్టినరోజున ఉదయాన్నే కృష్ణన్ రాజు గారు ఫోన్ చేసి విషెస్ చెప్పేవారట. అంత మార్నింగ్ మొదటి కాల్ కృష్ణన్ రాజు గారి నుంచి వచ్చేదట. దీంతో ఎలా గుర్తుంటుంది కృష్ణన్ రాజు గారికి అని శోభన్ బాబు గారు ఆశ్చర్యపోయేవారట. దానికి సమాధానం చెబుతూ కృష్ణన్ రాజు గారి తండ్రి బర్త్డే, శోభన్ బాబు గారి బర్త్డే ఒకే రోజున, అంటే జనవరి 14న. దీంతో అలా కృష్ణన్ రాజు గారికి గుర్తుండిపోయేదట. ఈ సందర్భంగా శోభన్ బాబు గారు ఆరాధించే నటుడు ఎవరో తెలిపారు కృష్ణన్ రాజు గారు. ఆయన కొడంబాకంలో ఉన్నప్పుడు ఓ రోజు ఇంటికి వెళ్లారట కృష్ణన్ రాజు. అప్పటికే శోభన్ బాబు 10-15 సినిమాలు చేశారు. హీరోగా నిలబడుతున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన హాల్లో కూర్చుని ఉన్నారు. టీవీ చూస్తున్నారట. ఇంట్లో వెళ్ళగా ఎదురుగా పెద్ద బొమ్మ ఉందట. అది ఎన్టీ రామారావు గారి ఫోటో. రామారావు గారు అంటే ఆయనకు అంతటి ప్రేమ, అభిమానం. ఇంట్లో ఓ దేవుడి ఫోటో పెట్టుకున్నట్లుగా రామారావు గారి ఫోటో పెట్టుకున్నారు శోభన్ బాబు గారు అని తెలిపారు కృష్ణన్ రాజు గారు ఓ ఇంటర్వ్యూలో. ఈ సందర్భంగా శోభన్ బాబు గారు డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ గురించి కూడా బయటపెట్టారు. ఆయన్ని అంత పిసినారి అంటారు, కానీ ఆయన నిజానికి పిసినారి కాదు. డబ్బు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు. అనవసరంగా ఖర్చు చేయరు. అవసరం ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు చేస్తారు. ఓ రోజు హైదరాబాద్లో ఫంక్షన్ కోసం మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే అంతటి వరకు అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నారట. నా చేత ఒక్క రూపాయి కూడా పెట్టనివ్వలేదు. అలాంటి మంచి మనిషి శోభన్ బాబు గారు అని వెల్లడించారు కృష్ణన్ రాజు గారు. అలాగే సంపాదన గురించి చెబుతూ మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేసి పొలాలు కొనాలని చెప్పేవారు. ఆయన ఇండస్ట్రీకి చేశారు, అందరికీ చేశారు, తన ఫ్యామిలీకి చేశారు. తను కూడబెట్టుకున్నాడు. తను 4 రోజుల్లో చనిపోతారు అనగా నాకు ఫోన్ చేసి అరే వచ్చి వెళ్ళిపోతున్నాను, ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండాలిరా అన్నారట. ఓ రోజు ఢిల్లీ నుంచి దిగుతూ ఉంటే ఓ రోజు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ వచ్చింది. చెప్పడానికి అతను భయపడ్డాడు, వినడానికి నాకు భయమేసింది. విని తట్టుకోలేకపోయాను అని వెల్లడించారు కృష్ణన్ రాజు గారు. శోభన్ బాబు గారి పేరిట అందించిన అవార్డ్ ఫంక్షన్లో కృష్ణన్ రాజు గారు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.